వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X8 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న ఒప్పో ఫైండ్ X8 ఏతుందో డెవలప్ బై హ్యాస్బెల్ నుంచి తీసుకొచ్చారు. మంచి కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు బై. ఇక్కడ వీళ్ళు పవర్డ్ బై కలర్ తో పాటు కొన్ని ఏఐ ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. సో ఫస్ట్ చూసుకుంటే ఏఐ టెలిఫోటో జూమ్తో పాటు కూడా వస్తుంది. లైట్ స్పీడ్ స్నాప్స్, ఏఐ ఫోటో రీమాస్టర్డ్, వీళ్ళది ట్రినిటీ ఇంజన్తో పాటు మీరడెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు అయితే మంచి కాంబినేషన్లో వస్తుంది. దాని తర్వాత పోయి దుమ్ము దులిపేటట్టు పోయి మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చేటట్టు పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు బై. 5630 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇంకా అడిషనల్ స్పెక్స్లో చూసుకుంటే మాత్రము వెయిట్ చాలా తక్కువ ఉంది, 198 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది. 7.85 థిక్నెస్, ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంది బై. అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం బెజిల్ కావచ్చు, కానీ ఎడ్జ్ టు ఎడ్జ్ బెజిల్స్ బాడీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు బై, మైక్, స్పీకర్స్ అండ్ ఆల్సో ఎడ్జ్ చేసి చూసుకోవచ్చు బై. చాలా మంచిగా అనిపించింది. కలర్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి అయితే స్టారీ గ్రే అండ్ ఇది స్పేస్ బ్లాక్ కలర్ అన్నమాట. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ స్మార్ట్ ఫోన్కే మీకు ఎక్స్క్లూజివ్గా ఎలర్ట్ స్లైడర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ రింగ్ స్టైల్ డిజైన్తో పాటు కెమెరా కట్అవుట్ కూడా ఉంది. మనకి ఫైండ్ X8 సిరీస్లో ఉంది, ఫైండ్ X8 ప్రోలో కూడా ఇదే ఉంది ఫీచర్స్. అండ్ ఇక్కడ మీకు త్రిబుల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు కూడా బాగా వచ్చింది. అండ్ బాగుంది కెమెరా చూస్తే మాత్రం మంచిగా ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ శాంపుల్స్ చూస్తారు కదా మీరు. సో ఇవన్నీ కూడా ఈ ఫోన్‌తోనే తీసినాయి. అండ్ ఏఐ ఫీచర్స్ కూడా మీకు చెప్పినాక రైటర్ అని, అసిస్టెంట్ నోట్స్ అని, ట్రాన్స్లేషన్ కూడా చేసి ఇస్తాయి మనకి. అండ్ బ్యాటరీ పవరు అంతా కూడా బాగుంది బై. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు మీరు. మంచి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు 80 వాట్స్ చార్జర్, 50 వాట్స్ ఏఐ ఛార్జింగ్‌తో అండ్ వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు వస్తుంది. ఇక్కడ మ్యాగ్‌తో పాటు కూడా వస్తుందనమాట. మనకి ఐఫోన్‌లో కేసెస్‌కి వస్తాయి కదా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవి కూడా వస్తున్నాయి. సో అది పక్కన పెట్టేస్తే ఓవరాల్‌గా ఫీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. IP68 అండ్ 69 స్ప్లాష్ అండ్ డస్ట్‌తో పాటు కూడా వస్తుంది. డాల్బీ విజన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. కలర్ ఓఎస్ 15తో పాటు కూడా వస్తుందన్నమాట. యూఐ చూసుకోవచ్చు మీరు. థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఇవి అంతా కూడా బాగున్నాయి. ప్రైస్ ఎంతనా అంటే ప్రైస్ చూసుకోవచ్చు, రూ. 70,000 స్మార్ట్ ఫోన్ అనమాట. నా 70,000 ఏందన్నా అంటే జస్ట్ ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్, డిస్కౌంట్స్ అవన్నీ కూడా యుటిలైజ్ చేసుకొని ఇవి పర్చేజ్ అయితే చేసుకోవచ్చనమాట అవి. ఈ స్మార్ట్ ఫోన్ మీకు కొంచెం తక్కువలోనే డిస్కౌంట్‌లోనే వస్తుంది. కంపేర్ చేసుకుంటే ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో వేరియంట్ కంటే నార్మల్ X8 వేరియంట్ జర తక్కువకే వస్తుంది మీకు. 2 వేరియంట్స్ వస్తున్నాయి. లైక్ 12 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 70,000 ఉంది. 16 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 80,000 ఉంది. నేనైతే ఒకటే మాట అంటాను, బేస్ వేరియంట్ తీసుకోండి. 12 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోండి అనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. 2 కలర్ వేరియంట్స్, స్టారీ గ్రే కలర్ ఇది. అండ్ ఇది స్టారీ గ్రే కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ బ్లాక్ కలర్ అనమాట. సో ఇది స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్ వస్తుంది. 2 కూడా మంచి కలర్సే. అండ్ వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికి? యెస్ బై. సేమ్ ఎలా అయితే ఒప్పో ఫైండ్ X8 ప్రో అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉందో, ఫైండ్ X8 కూడా మనకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను. ఇక్కడ చూసుకోవచ్చు 12 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ వేరియంట్. రూ. 70,000 స్మార్ట్ ఫోన్ ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అన్న ఈ స్మార్ట్ ఫోన్‌కి వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏం లేవా? కంపల్సరీ ఇదే తీసుకోవాలా అంటే అట్లేం లేదు. వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు అవైలబుల్ మార్కెట్‌లో. అవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా ఆల్టర్‌నేటివ్స్ చూస్తే ఫస్ట్ చూసుకుంటే అదే ప్రైస్‌కి మనకి సామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G అవైలబుల్ ఉంది. సేమ్ 70,000 ప్రైస్ కేటగరీ రేంజ్‌లో కూడా ఇది కూడా ఒక మంచి ఆల్టర్‌నేటివ్ అనమాట. 12 జీబీ ర్యామ్ 2 జీబీ వేరియంట్‌తో పాటు వస్తది. దాని తర్వాత ఇంకొక ఆల్టర్‌నేటివ్ చూస్తే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట ఐఫోన్ 15 వస్తుంది. సేమ్ అదే ప్రైస్ కేటగరీ 70, 65,000 నుంచి 70,000 మధ్యన. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ అయితే ఇంకా తక్కువ ఉంటది మీకు. 50, 60,000కి కూడా వచ్చేస్తుంది. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో వన్‌ప్లస్ 12 ఒక ఆప్షన్ లాగా అయితే కనిపించింది నాకు. ఇది ఇంకొంచెం తక్కువగా వస్తుంది. మీకు 55, 56,000లో వస్తుంది. సో కొంచెం 20,000, 23,000 తక్కువ వచ్చినా సరే కూడా ఇది కూడా కన్సిడర్ చేసుకోమనేసి అయితే లిస్ట్‌లో అయితే పెట్టినా. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఒప్పో వాళ్ళది ఫైండ్ ఎక్స్ ప్రో 5G తీసుకోవాలా? వద్దా? అని అంటే యెస్ బై. ఇంతకుముందు కూడా
ఫైండ్ X8 Pro కూడా చెప్పినాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీకు సాలరీ ఏదైతే ఉందో మోర్ దెన్ 50,000 మీకు సాలరీ ఉంటే అప్పుడు తీసుకోమంటాను. లైక్ ఈఎంఐ బేసిస్ మీద గానీ, లేకపోతే డైరెక్ట్ క్యాష్ బేసిస్ మీద గానీ జమ చేసుకుంటారు ఎట్లైనా. అట్లుంటే తీసుకోమనేసైతే రికమెండ్ చేస్తాను. లేదు అంటే గిట్లా మీరు వేరే ఆప్షన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ 20,000, 30,000 లోపల కూడా మీకు మంచి ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్స్‌ని పర్చేజ్ చేసుకోమనైతే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా బై. అండ్ మీ ఒపీనియన్ ఏంది దీని మీద కింద కామెంట్ చేసుకోవచ్చు. కంటెంట్ న్యూస్‌లో ఏది మంచిగా అనిపిస్తే ఒక షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే అర్థమైపోయిందిగా స్మార్ట్ ఫోన్‌కి సంబంధించినయి నా ఒపీనియన్ ఏందని. అండ్ దాని తర్వాత ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఇదే ప్రైస్ కేటగిరీలో ఆల్టర్‌నేటివ్స్ కూడా మీకు చూపించినాను. ఒకవేళ మీరు అది కొంటారా, ఇది కొంటారా అని మీ కామెంట్ ఏదైతే మీ ఒపీనియన్ ఏదైతే కింద కామెంట్ అయితే చేయండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.